చిన్న మనవి ఏమనుకున్నంటే ఆ ఫ్యాన్లు ఆఫ్ చేసేసండి. చాలా అల్లరిగా ఉన్నాయి. వీడవుడు మీటింగ్ ముగించే టైంలో వచ్చాడు అనుకోకండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తాను. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఏ టైంకి ఏ పని వచ్చి పడుతుందో మనకు తెలియదు. దానివల్ల కొంచెం ఆలస్యమైంది, అర్థం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని విలువైన సంగతులు విని త్వరగానే బయలుదేరిపోదాం. రేపు త్వరగా మీ దగ్గర ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇప్పటివరకు విలువైన పాటల ద్వారా, సంగీతము ద్వారా మా ముందు చెప్పిన తండ్రి మీ కుమారులు, మా సహోదరులు వర్తమానం ద్వారా మీ మాటలకు ఎంత విలువనివ్వాలో, ఈ లౌకికమైన సంగతులను ఎంత నిర్లక్ష్యం చేయాలో, పరలోకం కొరకు ఎంత ఏగురు పడాలో, ఏ గురి కలిగి జీవించాలో మీ కుమారుని ద్వారా విన్నాం. మిగిలిన సంగతులు కూడా మాతో మాట్లాడండి. క్రైస్తవ విశ్వాసం అంటే తండ్రి కేవలం వాక్యపు కళ్ళద్దాల్లో నుండి మీ వైపుకు మేము చూడాలి తప్ప లౌకికమైన ఏ విశ్వాసాన్ని మా గుండెల్లో తండ్రి మేము దోబూచిలాడినప్పుడు మీ పిల్లలుగా మేము ఎక్కిరింపబడతాం, మీ నుండి తోచివేయబడతాం. మూఢత్వంలోనికి, నమ్మకాలలోనికి మేము జోగక ప్రతి విషయానికి తండ్రి దూరముగా మేము జరిగి కేవలం తండ్రి విశ్వాసంతోనూ, రక్షణ అనుభవంతోనూ తండ్రి నిరీక్షణతోనూ మీ వైపు తండ్రి మీ వైపుగా మేము చూస్తూ నూతన శకాన్ని, యుగాన్ని ఎదుర్కోవడానికి నిత్యత్వం కొరకు ఆ పరలోకపు ఊపిరిని ఈ భూమి మీద పీలుస్తూ బతుకుతూ ఉండడానికి ఈరోజు ఈ మాటలు తండ్రి పునాదిగా మరొక్కసారి వినిపించండి. చెబుతున్న నేను తండ్రి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నన్ను వాడుకోండి. బలహీనులైన మమ్మును బలపరచండి. కలిగే చెవిని గ్రహించే మనస్సును మీ బిడ్డలకు దయచేసి స్థిరపరచండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం అవసరమైన సంగతులు. క్రైస్తవ విశ్వాసులమైన మనం, యేసయ్య బిడ్డలుగా పిలువబడుతున్న మనం, దేవుని పిల్లలం అని ముద్రింపబడిన మనం, ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ ఎప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కాకపోతే బాధాకరమైన ఇడ్డూరమైన సంగతి ఏంటంటే క్రైస్తవ విశ్వాసులైన వారు కూడా కొన్ని మూఢత్వాలు నమ్మడం చాలా బాధాకరం. ఈ సౌండ్ కొంచెం ఓపెన్ అయ్యేలా పెడుతాడు. ఈ పైన ఉన్న 2 సాటిలైట్లు వారు నమ్ముతున్న విషయాలు, కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే టూకీగా ఒక ఎగ్జాంపుల్ వినండి. చాలా సీనియర్ సిటిజన్స్ వారు క్రైస్తవ్యంలో ఎంతో భక్తిని గడించారు. ఆ చర్చికి వారు వెళుతూ బెంచీలు కూడా అరగొట్టారు. అంత సీనియర్లు. వాళ్ళ పేర్లు చెబితే తెలియని వారు లేరు, అంత సుపరిచితమైన పేర్లు. కానీ ఒకరోజు వాళ్ళకి విడ్డూరమైన ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఏంటంటే 20-30 ఏళ్ళ నుండి దేవుణ్ణి నమ్ముకుని మేము బతుకుతున్నాం. ఎప్పుడు ఈయన కాదని మేము ఎక్కడికి పోలేదు. మా బతుకులు ఎదుగు బదుగు లేవు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. మా రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు. మాకు కావలసిన ఏ ఫలము మాకు దక్కట్లేదు. మేము యథార్థంగానే కష్టపడుతున్నాం. మా ఆయన కష్టపడి, మా పిల్లల కష్టపడి, అందరూ కష్టపడి మేమందరూ ఎలా గొడ్డు సాకరీ చేస్తున్నాం. ఈ నమ్ముకున్న తర్వాత మాకు ఏమీ కలిసి రాలేదు. ఏమంటారయ్యా అని ఒక పెద్ద ఆయన అడిగారట. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, ఆ మూలన బరువు ఎందుకు పెట్టారు అన్నాడట. ఏమర్థమైంది? మీకేమీ కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఈశాన్యంలో బరువు ఎక్కువ అయిపోయింది, అందుకే మీకు కలిసి రావట్లేదు అనగాని ఇవిడ అందట, అంతేనంటారా అందట. అంతే మరి అన్నాడట. మరి ఏం చేయమంటారు? తీసే మరి ఇంకా యేసుప్రభు అవన్నీ పక్కనెట్టమ్మా, నువ్వు కలిసి రావాలి అంటే తీసేయి అన్నాడు.
వీళ్ళు కాదు నేను చెప్తున్నాను మరలా, ఇలాంటి విశ్వాసాలు నమ్ముతున్నది బయట వాళ్ళు నమ్మారంటే నమ్మొచ్చు, వారి నిరీక్షణ లేని జీవితాలు. బయట వారు నమ్మారంటే అనుకోవచ్చు, వారికి సత్యము అనుభవం లేదనుకోవచ్చు. బయట వారు నమ్మారంటే అనుకోవచ్చు, వారు ప్రభువుని ఎరగలేదు కాబట్టి నమ్ముతారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు బైబిల్ సహవాసం చేసి దేవుని సన్నిధిలో సంఘ సభ్యులుగా పిలువబడి ఏదో లౌకికమైన విషయం మనకి కలిసి రాలేదని, మన రెక్కల కష్టానికి ఫలము దొరకలేదని ఎవడో వచ్చి గాలి మాట చెప్పి అది నమ్మితే నీకు కలిసి వస్తుందని దిశలో మారుస్తున్నావంటే నిన్ను నన్ను ఏమనాలి? బాగా వినాలి. 2 పడవల మీద అడుగేసే భక్తులు ఈరోజు మన మధ్య లేరు చెప్పండి. తుమ్మితే భయం, దగ్గితే భయం, డాక్టర్ మీద నమ్మకం కన్నా భూత వైద్యుడి మీద నమ్మకం ఎక్కువ. నేను అడుగుతున్నాను, ఇప్పుడు కనుక ఎవరినైనా చెక్ చేస్తే అనేకుల మెడలో మొలతాళ్ళకి లైసెన్స్లు ఉండవా చెప్పండి? ఉంటాయి. ఇవన్నీ ఎందుకు నమ్ముతున్నాం మనం? ఒక ఇల్లు కట్టేటప్పుడు మూఢనమ్మకం, ఒక వివాహం చేస్తున్నప్పుడు మూఢనమ్మకం. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? చాప కింద నీరులా సాతానుగాడే మన వెనకే మనకు నేర్పుతాడు. మనం అనుకుంటాం గట్టిగా దేవునికి పాటలు పాడేస్తున్నాను. ఎవరికి కావాలి? నమ్మకం లేని బోడి పాటలు అంటుంది పరలోకం. మనం అనుకుంటాం మోకాళ్ళు నల్లబడిపోయేలా ప్రార్థన. ఎవరికి కావాలి నీ గంటల గంటల ప్రార్థన? నమ్మకం సరిగ్గా లేనప్పుడు. మనం అనుకుంటాం మా కలిసి వచ్చిన దాంట్లో ఎంతో కొంత దేవునికి ఇచ్చేస్తాం. ఎంతేటి నువ్వు ఎంత ఇచ్చినా ఆయనను పూర్తిగా నమ్మలేనప్పుడు నీ దమ్మిడి కూడా ఆయనకు అవసరం లేదు. ఆయనకి కావలసింది విశ్వాసము. విశ్వాసముతో ఎదుర్కొనేవారు కావాలి. అక్కడొక చోట ఇక్కడొక చోట ఈ దొంగ దోబూచులాట ప్రభువు దగ్గర పనికి రాదు. ఒకడు అన్నాడట, ఆ మూలన బరువు తీయని. మరొకడు అన్నాడట, గ్రహం అడ్డొచ్చేస్తుంది నీకు అన్నాడట. ఏ గ్రహం అది? శనిగ్రహం. దాన్ని నువ్వు శాంతింప చేయాలంటే సాయంత్రం వచ్చి అన్నాడట, చెంపట్టుకుని అందులో 4 మిరగాయలు నిమ్మకాయలు ఇవన్నీ వేసుకొచ్చే అన్నాడట. ఒకడన్నాడు గ్రహం అన్నాడు, ఒకడన్నాడు ఈ సైన్యం అన్నాడు, మరొకడు ఏమన్నాడు తెలుసా? మెదిరింటోళ్ళు మంచోళ్ళు కాదు అన్నాడు. వాళ్ళ ముఖాలు చూడకుండా ఉదయం లేచినట్టు అన్నాడు. మరొకడు ఏమన్నాడు తెలుసా? సాతాను పగట్టిందండి మీ ఇంటి మీద అన్నాడు. క్రైస్తవులకు లోకుగా దొరికేది ఎవడో చెప్పిన అన్నీ చేసేసి సాతాను గడి మీద గెంటెత్తాడు అనుకుంటే ఎవరు నాకు సంబంధం ఉందరా అసలు అనుకుంటాడు. ఆడు ఎవరు? సాతానుగాడు. సాతాను అన్నొకడు, ఈ సైన్యం అన్నొకడు, గ్రహం అన్నొకడు. నేను ప్రశ్న అడుగుతున్నాను, నాకు సూటిగా చెప్పండి. మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే శాపం, మనకొచ్చే నష్టం సాతాను వలన వస్తాదా? దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఆడికి అంత సీన్ లేదు. ఈవెన్ యోబైనా. మరలా మనకొచ్చే నష్టం, కష్టం ఒక దిక్కును బట్టి వస్తాదా? రాదు. నేలేం చేస్తుంది మనల్ని? మన కోసం ఉన్నదే నేల. అందుకే తెలిసి రాశారో తెలియక రాశారో నాకు తెలియదు, కానీ ఈ నేల కోసం నేల లేదు, నేల మందురో అన్నారు అంతే. భూమి మందురో అన్నారు, మొత్తం మీద ఏదో ఒకటి, అది మన కోసమే ఉందరో అన్నారు కవులు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక దిక్కును బట్టో ఒక గ్రహాన్ని బట్టో అవేం చేస్తాయి? అమాయకం. అవి మనల్ని ఏం చేస్తాయి? చేసుకుంటేనో చూసుకుంటేనో మనం చేసుకున్నది మన నెత్తి మీదకి రావాలి తప్ప సాతానుగాడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు మీకు ప్రశ్న, అంటే మాకు వస్తున్న కష్టము, మాకు వస్తున్న ఇబ్బంది, మా సమస్య అంతా మేమే చేసుకుంటున్నామంటారా అని? అవును, అక్షరాల మనమే చేసుకుంటున్నాం. మరొక ప్రశ్న, దేవుడు కూడా చేయట్లేదంటారా? దేవుడు కూడా చెయ్యడు, మనమే చేసుకుంటాం. విశ్వాసుల్లోనే ఇలాంటి అలజడి ఉందంటే విడ్డూరం అనుకోకండి. దైవజనుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటే నమ్మగలరా? ఒక ఆయన సీరియస్గా చర్చి కట్టాలనుకుని ముహూర్తం పెట్టించడానికి బేపనాయన దగ్గరికి వెళ్ళాడట. పాస్టర్ గారు ఏమనాలండి ఇన్ని? దైవజనులు అలా ఉండి, విశ్వాసులు అలా ఉండి
మంగళవారం మంచిదా, శుక్రవారం మంచిదా, శనివారం మంచిదా, ఏ రోజు పెళ్లి చేయాలి, ఇవన్నీ నమ్ముతున్నారంటే నేను చెప్తున్నాను, నువ్వెంత ప్రార్థన చేసినా ఎందుకు నీకు జవాబులు రావాలి చెప్పు. ఏదో ఉంది మనం చేస్తున్న తప్పటి అడుగులు కాదు, చిన్నపిల్లలం కాదు, మనం తప్పుడు అడుగులు మనం వేస్తున్నాం. చిన్నపిల్లలు వేసేవి తప్పటి అడుగులు, వారికి నడవడం రాదు గనక. ఎదిగిన వాడు తేడా నడుస్తానంటాడు, తప్పటి అడుగులు అంటారండి చెప్పండి, తప్పుడు అడుగులు వాడు. మనం బైబిల్ పట్టుకుని బైబిల్ ప్రకారం కూడా దేవునిగా మనం చూడకపోతే, రెండు నమ్మకాల మధ్య మనం జోగితే దేవుడు ఏదో ఒక రోజు దులిపేస్తాడు, గుర్తెట్టుకోండి. మరో మాట చెప్పనా, మనకు కాస్త విశాల హృదయం ఎక్కువ, అన్ని పండుగలు చేసేస్తాం. మనం చేసేవండి. మా ఊరిలో ప్రార్థన చేసి భోగమంటేశారు, అది తెలుసా? ఇంకేమన్నా చెప్పండి. ఇక ఆ పండుగ చేస్తాం, ఈ పండుగ చేస్తాం, December 25, 31 అన్నీ, ఆ పొంగలు అన్నీ చేసేస్తాం. నేను అడుగుతున్నాను, ఇవన్నీ దేవుడు ఏమననుకోకండి. నీ జీవితం ఆయన వాగ్దానం ప్రకారం ఎదిగిపోవాలన్నా, ఆయన ఇచ్చిన వాగ్దానాలు సరిగ్గా నిలబెట్టుకోకపోతే అక్కడి నుంచి పడిపోవాలన్నా, ఈ రెండు నిన్ను బట్టే ఆధారపడి ఉంటాయి. ఇది ప్రాక్టికల్ విషయం. వెళ్దామా బైబిల్లోకి? చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనిడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో చదువు ఎత్తనములిచ్చు వృక్ష ఫలములు గల, ఆగుదాం ఒకసారి. మనకి సండే స్కూల్ నుంచి సుపరిచితమైపోయిన వాక్యాల్లో వాక్యం 1:28. అందులో రాయబడిన సంగతి చూడండి. చాలాసార్లు మనం 31 కూడా చెప్పండి, ఫస్ట్ వాక్యంగా కూడా దీన్ని తీసుకుంటాం. మన డిస్ప్లేల్లో, మన లోపల సింబల్లో, మన గేట్ బయట, మన బెడ్రూమ్లో, మన సిస్టమ్ రూముల దగ్గర ఈ వాక్యాలు మనం అంటించుకుంటాం. ఎందుకు చెప్పినా, ఫలించే వాక్యాలు అనుకుంటాం మనం. అందుకే మనం చూడండి, కలిసి వచ్చే వాక్యాలే మనకి ఇష్టం, ఇచ్చేమనే వాక్యాలు మనకు నచ్చవు మనకి. అందుకే తెలుగులో కూడా టైటిల్ ఎలా ఉంటాయి చెప్పినా, అలా అన్నారట, మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే మీరేంది. ఆయనకి ఇచ్చే, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళే ఇచ్చేయాలి, మన ఇంటికి వచ్చినా వాళ్ళే ఇచ్చేయాలి. అంటే మనకు కలిసి రావాలి ఎక్కడికి పోయినా. ఈ తత్వం బయటే కాదు చెప్పండి, దేవుడి దగ్గర కూడా తెస్తాం మనం. ఏదో ఒకటి వచ్చేయాలి, ఏదో ఒకటి వచ్చేయాలి, ఏదో ఒకటి వచ్చేయాలి అడుగుతున్నాను. ఈయన నమ్ముకున్న తర్వాత ఏమీ రాదన్న నిజం అర్థమైతే ఏం చేస్తాం? ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతాం. దాని అర్థం ఏంటి చెప్పిన, దేవుడిని మార్చేస్తాం. ఈ దేవుడి వలన ఏమీ కలిసి రాదంటే మార్చేస్తాం. మన దేవుడిని కూడా మనం ఎలా చూస్తాం చెప్పిన, రాయితీలు ఇచ్చే దేవుడైతేనే నమ్ముతాం మనం. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి అంటే ఆయన ఏమి ఇవ్వడా అని. ఇస్తాడు, కానీ షరతులు వర్తిస్తాయి, అది గుర్తెట్టుకోండి. బాధ్యతలు పనికొస్తాయి, అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఎదుగుతావు, దాన్ని నిలబెట్టుకోకపోతే ఉన్నవి కూడా దించబడతావు. అది ఈ వచనంలో మనకు అదే కనబడుతుంది. చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి. ప్రశ్న, వారిని అన్నాడు. వారు అంటే అక్కడ ఎవరు? వారిని అన్నాడు అక్కడ. వారు అంటే ఎవరు? మొట్టమొదటి దంపతులు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ యూనివర్స్లో మొట్టమొదటిసారి దీవెన పొందిన కుటుంబం ఎవరు చెప్పండి? ఇది పెద్ద జీకే క్వశ్చన్ కదా, అంత సీరియస్గా చూడకండి, మన బైబిలే. మరలా ఈ అనంతమైన విశ్వంలో
మొట్టమొదటిసారి దీవెన బ్లెస్సింగ్ దీవెన పొందిన కుటుంబం ఎవరు? ఆదాము కుటుంబం. ప్రశ్న 2. రెండవ ప్రశ్న, ఈ అనంతమైన విశ్వంలో మొట్టమొదటిసారి నాశనమైపోయిన కుటుంబం ఎవరు? చూసారా? సంథింగ్. మొట్టమొదటిసారి దీవెన పొందింది వాళ్ళే, మొట్టమొదటిసారి శాపం పొందింది కూడా వాళ్ళే. నేను అడుగుతున్నాను, దీవెన పొందిన వాళ్ళే శాపం ఎందుకు పొందారు? ఇప్పుడు మరలా అడగాలి, ఆదాముకి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా మనం ఈశాన్యంలో బరువెట్టాడా? ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతున్నాను. ఆదాముకి ఏ శనిగ్రహమైన అడ్డొచ్చిందా? శనిగ్రహం పక్కన ఉంది. ఏమడ్డొచ్చింది అని అడుగుతున్నా. ఆదాముకి ఈశాన్యం నుంచి, శనిగ్రహం నుంచి, నెక్స్ట్ సాతానుగాడి ఎఫెక్ట్ అన్న తర్వాత ఎక్కడి నుండి వచ్చింది? ఏదో జరిగింది చూడండి. దీవెన వెనకే శాపం పరిగెట్టుకొచ్చింది. అంటే దీవెన వెనకే శాపం వచ్చిందంటే దీవెనలోనే శాపం ఉందా? మీకు డౌట్ రావాలి. ఈసారి దీవెన కోసం అడిగినప్పుడు మీకు భయం వేస్తుంది. ఎముకే చెప్తున్నాను. ఏదంటే మోకాలు వేసిన వెంటనే అడిగేస్తాను దేవుని, ప్రభువా ఇచ్చే ప్రభువా, ఇచ్చే ప్రభువా, ఇచ్చే ప్రభువా. కొంతమంది ఇడ్డూరమైన ప్రార్థనలో ఇక్కడతో ఆపరు. ఆ ఊర్లో మా బంధువులు ఉన్నారు ప్రభువా, అలా పక్క ఊరికి వెళ్ళిన తర్వాత మా ఏప్రాలు కూడా ఉంది, అలా వెళ్ళిన తర్వాత మా కూతురు గారి పాప కూడా ఉంది. కొంతమంది ఫారెనోళ్ళ కోసం, అంటే అక్కడ సిడ్నీలో ఉంటారు చూసారా, వాళ్ళ కోసం. అంటే వీళ్ళ ప్రేయర్ ఇక్కడ మండల స్థాయి నుంచి చెప్పండి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోద్ది. అన్నీ ఇచ్చేయాలి, అంతే. ఇంక ఇచ్చేయాలి. నేను అడుగుతున్నాను, ఇచ్చే ముందు ఆలోచించండి. ఇస్తాడు ఆయన ఇచ్చే దేవుడే. రాతిని అడిగితే రొట్టెనిస్తాడు ఆయన. మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. ఇచ్చే దేవుడే, ఇస్తాడు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ప్రమాదాలు ఉంటాయి. ఏం ప్రమాదాలు ఉన్నాయి? ఆదామవ్వలకి మొట్టమొదటి దీవెనిచ్చాడట, ఆ దీవెనలో ఏదో జరిగిందట. నేను అడుగుతున్నాను, దీవెనలో శాపం ఉందా? దీవెన తీసుకున్న వారిలో ఏదైనా తేడా వస్తే అదే శాపం అవుతుందా? దేవుడు శాపం ఇవ్వడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు నాశనాన్ని ఇవ్వడు. అందరూ బాగుండాలి, అంతటా బాగుండాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ ఫలభరితంగా ఉండాలి, ఈ భూమిని నిండించాలనే కోరుకుంటాడు. ఆయన మంచి దేవుడు. ఆయన మంచి వారికి చెడ్డవారికి కూడా ఒకేలా ఫలములు దయచేస్తాడు. కానీ పొందుకున్న మనమే కుదురుండం. ఆదామ వాళ్ళు చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి, మీరు ఫలించి, మీరు 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 అంటే మన ఫ్యామిలీ సౌండ్లోకి తీసుకొద్దాం, కుటుంబ వ్యవస్థలోనికి తీసుకొద్దాం. మీరు అంటే అక్కడ ఎవరు? భార్య భర్త. మొట్టమొదటి భార్య భర్తలకి దేవుడు దీవెనిచ్చాడట. దీవెనిస్తే ఏమైంది? దేవుడు దీవెనలో ఏం పెడతాడంటే బాధ్యతలు పెడతాడు. ఈ మాట మర్చిపోకూడదు. ఏం పెడతాడు? బాధ్యత. దేవుడు ఏదైనా ఒకటి నీకు నాకు ఇచ్చాడు అంటే మన భుజాల మీద బాధ్యత పెట్టాడు అని. ఇప్పుడు ప్రశ్న, ఏం బాధ్యతలు ఇచ్చాడు వాళ్ళకి? దేవుడు వారిని ఆశీర్వదించిన, ఆశీర్వాదానికి పర్యాయపదం దీవెన. దేవుడు వారిని దీవించను, దీవించిన దానిలో వాళ్ళిద్దరికి, వాళ్ళంటే భార్య భర్త, వాళ్ళిద్దరికీ దీవెనిచ్చాడట. ఆ దీవెనలో ఏం బాధ్యతలు ఉన్నాయంటే ఇద్దరికి చెరొక బాధ్యత ఒకే దీవెనలో ఉందట. ఏం బాధ్యతలు ఉన్నాయి? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. మరలా ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి. అడుగుతున్నాను, ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి అంటే ఏంటి? అదో రకం అనకూడదు. మనతో వచ్చిన గొడవ చెప్పినా తెలియపోతే తెలియదాం మనం. నేనదే అనుకుంటున్నాను అంటాం మనం. తెలివైన వాళ్ళు మనం. ఎస్ అంటాం మనం. తెలియదాం మనం. అందుకే అడుగుతున్నాను మరలా, ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నుంచి అంటే ఏంటి? పిల్లల్ని కనడం. ఏంటి? పిల్లల్ని కన అడుగుతున్నాను.
పిల్లలకనే ఆ ప్రాజెక్ట్ ఎవరి గర్భంలో పెట్టాడు? అవ్వమ్మ గర్భంలో పెట్టాడు, భార్య గర్భంలో పెట్టాడు. మరలా భార్య గర్భంలో పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు వారిని దీవించాడట. ఆ దీవెనలో ఏముందంటే ఎవరి పని వాళ్ళకుంది, ఎవరి బాధ్యత వాళ్ళకుంది. ఇప్పుడు అవ్వమ్మకి ఆ దీవెనలో ఉన్న బాధ్యత ఏంటి? పిల్లల్ని కనడం. ఇప్పుడు దీవెన పొందుకున్నప్పుడు ఆమె బాధ్యత ఏంటంటే పిల్లల్ని కనాలి, కని పెంచాలి, ఆ భగవంతుడి భయభక్తుల్లో వారిని చక్కటి నడవడికలో నువ్వు తీర్చిదిద్దాలి. ఇది దీవెన. ఆ దీవెనలో నీకు బాధ్యత. పురుషుడికి నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండాలి, గృహ నిర్వహణ జరిగించాలి, ఏలాలి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని, ఈ సృష్టికి అన్నిటికీ, నీ కుటుంబానికి మధ్యవర్తిగా, అంబాసిడర్గా నువ్వు ఉండాలి అన్నాడు. అకౌంటబిలిటీ నీ నుండి ఉంది, అకౌంటబిలిటీ నీ భార్య నుండి ఉంది. మీ ఇద్దరి నుండి బాధ్యతతో కూడిన లెక్క నాకు ఎప్పటికప్పుడు మీరు చెప్పాలి. ఇది దీవెన. అంటే దేవుడు ఒకరికి దీవెనిస్తున్నాడంటే ఒకరోజు ఆయనకి మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. వీళ్ళు లెక్క చెప్పేలా ఉన్నారండి. వీళ్ళు ఎవడో వచ్చాడట, దారిడిపోయే దానిగట్టు. ఆడు అన్నాడట, మీకు విషయం తెలుసా అన్నాడట. చెవులు డింగిమని పెద్ద అయిపోయినాయి. ఎవరివి? అవ్వం. తెలీదు అందట. సరిగా విను మరి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేసింది. దీన్ని ఏమంటారు చెప్పనా? ఒకరిని బుట్టలో వేసుకోవడానికి మార్కెటింగ్ స్టైల్ అంటారు దాన్ని. ఒక సువార్తికుడు భలే పోల్చాడు దాన్ని. ఏమన్నాడంటే ఈ సాతానుగా టెక్నికల్ అన్నమాట వాడు. అప్పుడప్పుడు కర్రల సంచులు ఉంటాయి చూసారు, కర్రల సంచులు. ఆ కర్రల సంచిలో కొన్ని సరుకులు పెట్టుకొని ఇన్సర్ట్లు చేసుకుని, కూరగాయలు వస్తుంటారు చూసారు ఎప్పుడైనా, ఇన్సర్ట్ చేసుకుని సీరియస్గా ఇన్సర్ట్ చేసి ఎప్లికేషన్ వచ్చేస్తుంటారు కర్రల సంచి పెట్టుకొని. అలా వచ్చేసిన తర్వాత వారు ఆ ఈదికి తిరుగుతారు. వాళ్ళు వచ్చిన వెంటనే, చూసిన వెంటనే అంటాం, మన కాలింగ్ బెల్ కొట్టడం, లేకపోతే మన గేటు కొట్టడం, ఎదురు కొట్టి వస్తువులు ఉన్నాయండి, కొత్త వస్తువులు కొనుక్కోండి అనగానే, బాబు ఖాళీ లేదు, ఆ పక్కెళ్ళు, మమ్మల్ని ఏదో పెద్ద పని ఉన్నట్టు వీలు చేసి అలా వెళ్ళిపో, పైకి వెళ్ళరా అంటే మనకు కొనే ఇంట్రెస్ట్ ఉండదు మనకి. అలా అంటామని అడిగి ముందే తెలుసు. అప్పుడు ఆడు అంటాడు, మేడం మీరు కొనొద్దు అన్న. ఆడు అనే ముందు ఒక మాట అంటాడు చూడు, మేడం అనగానే వెంటనే కూడా ఎస్ ఐఎమ్ మేడం. అదొక స్టైల్. అది మీరు కొనొద్దు మేడం, రెండో మేడం, అవును ఎస్ నేను మేడంనే. అప్పుడు వెంటనే వాడు అంటాడు, మీరు కొనొద్దు మేడం, మరి ఏం చేయమంటావు? జస్ట్ వినండి అంతే అంటాడు. కొనొద్దా? నిజంగా కొనొద్దు మేడం, వినండి చాలు, మీరు కొనకపోయినా పర్లేదు వినండి. అప్పుడు వాడు చెప్తాడు, మీరు ఉల్లిపాయలు ఎలా కోస్తున్నారా మేడం, మీకు చాలా కష్టంగా ఉంటుంది మేడం. ఇది ఉందనుకోండి మేడం, అందులో అలా వేసి ఇలా నొక్కారనుకోండి చకచకా ముక్కలు అయిపోతాయి మేడం. అవునా అంటాం. తర్వాత మీరు ఆ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సిన బంగాళదుంపలు ఏవైతే ఉన్నావో మీరు ఇలా కట్ చేస్తున్నారా మేడం, అంత అవసరం లేదు మేడం, ఇలా అంటే మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి మేడం. ఆడ అలా ఎవరిస్తూ అండగా ఉండగా ఆడంటాడట, మేడం బాగుందా మేడం అనగానే ఇప్పుడు ఈవిడ అంటదట, రేట్ ఎంత అంటాడట. కొననన్న ఆమె ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? రేట్ ఎంత అంత. అప్పుడు ఆ రేట్ సెట్ చేస్తాడు. అప్పటికే నేను డ్రీమ్లో తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఇలా కట్ చేసేటప్పుడు నువ్వు ఎలాగేసా అనుకుంటావు. నువ్వు ఈ డ్రీమ్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయావు, ఆడ మార్కెటింగ్ స్టైల్లో పడేసి వద్దన్న నిన్ను తెలివి కొనిపిస్తాడు. దీన్ని మార్కెటింగ్ స్టైల్ అంటారు. ఇలాంటి ఆటికి అన్నిటికీ హెడ్ మాస్టర్ వాడు ఎవడు చెప్పండి? సాతాను గారు. వాడు కుయిత్తి ఎదుటి వారిని బుట్టలో వేసుకోవడం, ఇష్టం లేకపోయినా ఏదోలా బుట్టలు వేసుకోవడంలో వాడు పెట్టింది పేరు. వాడు వచ్చి అన్నాడట, మీకు అస్సలు వినియోగించుకోవడం రావట్లేదు, అసలు మీ స్టాండింగ్ ఏంటి మీకు తెలుస్తుందా, మీరేంటో మీకు అర్థమవుతుందా? మానవతా భావాన్ని, ఎంతమంది ఉన్నారు చదువుకునే బిడ్డలు ఇక్కడ నాకు తెలియదు. మానవతావాదం అంటే తెలుసా? దేవుడు లేడు, ఎవరో లేడు, నిన్ను నువ్వే నమ్ముకో, నీ కష్టాన్ని నమ్ముకో, నిన్ను నువ్వే చూడు, నీ టార్గెట్ నువ్వే చూడాలి, అంటే ఇక నువ్వే గాల్లో దీపం పెట్టకో.
ఈ పదాలన్నీ దేనికో చెప్పిన మానవతావాదం అంటారు. ఎవరి మీద ఆధారపడకు, నీ మీద నువ్వే ఆధారపడు, ఇవే నీ దేవుడని కూడా ముక్కు మూసుకుని నమ్మకు. అది ఎంతవరకు స్టేట్మెంట్ అడుగుతున్నాను. అది మనుషుల వరకు అయితే ఓకే స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని ఎక్కడి వరకు వాడు తీసుకెళ్తాడంటే దేవుణ్ణి కూడా నమ్మొద్దు. సాతానుగాడు ఇచ్చిన మొట్టమొదటి థియలాజికల్ ఫిలాసఫీ, వాడి ఫిలాసఫీ ఏంటో తెలుసా? వాడు చెబుతున్నది ఒకే ఒక్కటి, ఇదిగో ఆయన మీద మీరు ఆధారపడకండి అన్నాడు. మిమ్ముని మీరు నమ్ముకోండి, మీ శ్రమ శక్తిని మీరు నమ్ముకోండి, మీ మీద మీరు ఆధారపడండి, మీ మీద మీరే ఆధారపడి మీ రెక్కల కష్టాన్ని నమ్ముకోండి. ఆయనకి ఎందుకు మీరు అకౌంటబిలిటీ ఉండాలి. దేవుడు ఏ దీవెనైతే ఇచ్చి మీరు నాకు లెక్క చెప్పాలన్నాడో వాడొచ్చేమన్నాడు తెలుసా? ఆయనకి మీరు ఏ లెక్క చెప్పక్కరొద్దు అన్నాడు. ఆయన వచ్చి ఏదైతే ఉండాలని కోరాడో వీడొచ్చి అన్నాడు. అసలు ఆయనతో మీకు పోలికేంటి? మీరే దేవుళ్ళు అన్నాడు. అప్పుడు అనగానే డింగుమని కళ్ళు జ్ఞానోదయంలో వచ్చేసినట్టు. ఎవరికి చెప్పండి? అవ్వకి, ఆదాముకి. ఆదాము దగ్గర డైరెక్ట్గా వస్తే పడ్డని రూటు మార్చి అటు నుంచి వచ్చాడు వాడు. కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, పనులు డైరెక్ట్ అవ్వకపోతే అమ్మగారు సైడ్ నుంచి వస్తే పనులు అయిపోతాయి. ఈ స్టైల్ ఇవన్నీ, చీకటి కోణాలు ఇవన్నీ ఆ రోజు వీడన్నీ వాడు ఉపయోగిస్తున్నాడట. మొత్తం మీద పడగొట్టాడు, మొట్టమొదటి కుటుంబంలో కుంపడెట్టాడు, దేవుడికి దూరం చేశాడు. మీరు జాగ్రత్తగా బైబిల్ వ్యూ, అది నడుస్తున్న నడక, దేవుని యొక్క చిత్తం ఎలా మొట్టమొదటి కుటుంబానికి దూరం అవుతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. దేవుడు ఏదైతే కోరాడో దీవించి, ఆ దీవెనలో వీరు బాధ్యత మరిచి గాడి ఎవడో దారండిపోతున్న గాలోడొచ్చి చెప్పిన మాట బుర్రకెక్కించుకొని దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశారో దీవెన కాస్త మొదటి అధ్యాయంలో ఉన్న దీవెన మూడో అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది? శాపం అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, శాపం వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? ఈ సైన్యం కాదు, గ్రహం కాదు, సాతానుగాడు సెకండరీ, వాడు కాదు, ఎవరో కాదు. వారికి దీవెన ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఫలముల్లోనే వారికి శాపం వచ్చింది. ఏమిచ్చాడు అవ్వమ్మకి? నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి, నువ్వు నువ్వు ఫలించి అంటే నువ్వు బిడ్డలను కనాలి. ఆ దీవెన, ఏ బిడ్డలకనే దీవెన ఏదైతే ఉందో ఆ దీవెన అవ్వమ్మకి ఏమైపోయిందో చెప్పనా? శాపం అయిపోయింది. ఎంత శాపం అయిపోయింది! బంతుల్లా కనాల్సిన తల్లి చెప్పండి, చచ్చి బతికితే గాని బిడ్డ పుట్టనంత శాపం తెచ్చుకుందట. చూసారు? శాపం ఎక్కడి నుండి వచ్చింది అడుగుతున్నాను. దేవుడు మనకు కొన్ని ఇస్తాడు, అవి నిలబెట్టుకోవడం మనకి చేత కాకపోతే అవే మన మెడకి ఉరితాళ్ళు అవుతాయి. అది ఏదైనా, చదువైనా, ఉద్యోగమైనా, పిల్లలైనా, కుటుంబమైనా, భార్య అయినా, ఏ టాలెంట్ అయినా దాన్ని విచ్చలవిడిగా వాడడం స్టార్ట్ చేసావో దాంతోనే ఎగిరిపోతాం. గుర్తెట్టుకోండి. ఆదామవులకు జరుగుతున్న ఆ విషయాన్ని మీరు గమనించండి. త్వరగా ముగించుకుందాం. మొదటి అధ్యాయంలో ఎంత రమ్యముగా మనం చూస్తామో మూడవ అధ్యాయం అలా దాటరండి, ఏం జరుగుతుందో కనబడుతుంది. 16వ వచనం, ఆయన స్త్రీతో చదవండి. వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో రాయబడుతున్న అక్కడ మాటలు మీరు గమనించండి, నేను చదువుతాను, మీరు చూడండి. మొదటి అధ్యాయంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్న మొట్టమొదటి గృహిణి, మన స్టైల్లో చెప్పాలంటే ఒక ఇంటి ఇల్లాలు. ఆ ఇంటి గృహిణికి జరుగుతున్న మొట్టమొదటి ఘోరకలు చూడండి. ఫలించి అభివృద్ధి చెందమన్న ఆ కుటుంబాన్ని 16వ వచనంకి వచ్చేసరికి నీకు ప్రయాస స్టార్ట్ అవుద్ది అన్నాడు, నీకు వేదన స్టార్ట్ అవుద్ది అన్నాడు, నీకు వాంఛ కలుగుతుంది అన్నాడు. మీ ఆయన ఏలుకవుతాడు, ఆయనకు నువ్వు బానిస అవుతావు. చూసారా? అందమైన తన కుటుంబం ఒక్కసారే చూడండి మాడిపోయిన బంజరు భూములు అయిపోయిందట. చూసారా? దేవుడు ఇస్తాడండి మనకి.
ఆ ఇచ్చినవి మనం నిలబెట్టుకోవడం, ఆ జవాబుదారీతనం మనం మర్చిపోయాము. మనకు నచ్చింది చేసి ఇది నా ఇష్టం అని కానీ ముందుకు వెళ్ళాము. మన పచ్చని భూమి లాంటి జీవితం, చెప్పండి, గడ్డి భూమి కాలిపోతే ఎలా బంజరు భూమి అయిపోద్ది, అలా అయిపోతాం మనం. అవ్వమ్మ జీవితంలోకి వచ్చింది ఏంటి చెప్పనా? ప్రయాస, వేదన, వాంఛ, బానిసత్వం. మొట్టమొదటి పదం ప్రయాస అన్నాడు. ఏంటది? ప్రయాస. అడుగుతున్నాను, ప్రయాస అంటే ఎందుకు పడుతుందో తెలియని ప్రయాస. చాలామంది తల్లులు, చెల్లెలు, అక్కలు, పెళ్ళిళ్ళైన వాళ్ళు అందరూ ఉన్నారు, మీరు బాగా వినండి. స్త్రీది కనుక తర్వాత పురుషులకు ఉంది, మీకు ఏం లేదనుకోకండి, తర్వాత వచ్చిన మందే. ముందస్తుగా గృహిణి. ఎందుకంటే ఒక కాపురం బాగుండాలంటే ముందు ఎవరు బాగుండాలి చెప్పండి? గృహిణి, ఇంటిల్లాలు కదా. తెలుగులో సామెత కూడా ఉంది కదండి, ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం మగాడం లేదు, ఇంటికి దీపం ఇల్లాలు. నేను చాలాసార్లు అంటాను, దీపం ఉండే దగ్గర దీపం ఉందనుకోండి, నో ప్రాబ్లం. దీపం సూర్యులోకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? తగలడిపోతుంది. అందుకే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్ హెడ్డింగ్ ఎవరికి చెప్పండి? స్త్రీకి. దేవుడు కౌంటర్ చేస్తున్నది కూడా ఎవరినో చూడండి, అక్కడ స్త్రీ. ఆయన అంటున్నాడు, నీ ప్రయాస అన్నాడు. ప్రయాస అంటే స్టిల్ నౌ, ఎప్పటికీ. ఒక సగటు గృహిణి ఎందుకు ప్రయాస పడుతుందో తన దగ్గర సరి అయిన ఆన్సర్ లేదు. దేవుడు లేకపోతే, ఆమె జీవితంలో దేవుడు లేకపోతే ఎందుకు పడుతుందో తెలీదు. ఎట్లానే చెప్పనా? జస్ట్ ఉదాహరణ వినండి. స్త్రీ జీవితం 3 తఫాలు: కూతురు, కోడలు, అత్తగారు. అయిపోయింది. ఇక కలెక్టర్ని అనుకో, నువ్వు కలెక్టర్ అయినా కోడలు అవ్వాలి. ఇంజనీర్ని అనుకో, నువ్వు ఇంజనీర్ అయినా కోడలు అవ్వాలి. నువ్వెవరైనా ముఖ్యంగా 3 లైన్స్ ఉంటాయి: కూతురు, కోడలు, అత్తగారు. ఒకరోజు కూతురువి. ఎన్నేళ్ళు కూతురువి? బాగా చదువుకుంటే ఒక 22 సంవత్సరాలు కూతురువి. ఇంకా గారాభంగా చదివిస్తే ఒక 25 ఏళ్ళు కూతురువి. ఆ తర్వాత అంటే ఇంకా తర్వాత చదివించరు, ఎందుకంటే ముదిరిపోతే ఎవడో చేసుకోడు. అందుకే ఇలా పెళ్లి చేసి చదువుకో అమ్మ అంటారు. 25 ఏళ్ళ వరకు కూతురువి 25 ఏళ్ళ వరకు. అప్పటి వరకు లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. ఒకప్పుడు ఎంత చదివినా, ఎంత గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా కానీ తల్లులు ఏదో ఒకటి నేర్పించేవారు ఆడపిల్లలకి. ఇప్పుడు ఏమి నేర్పించట్లేదు. ఎందుకు చెప్పనా? మమ్మీలందరూ సంతూరు మమ్మీలా ఫీల్ అవుతున్నారట. వీళ్ళందరూ అనుకుంటున్నారట పెద్ద హీరోయిన్లు అనుకుంటున్నారట. ఎవరు? ట్రెండ్. అందరూ కాదులేండి, మంచి వాళ్ళు, ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారులేండి, మంచిగా పనిచేసేవాళ్ళు. కూతురుకు ఉన్నప్పుడు మీరు చూడండి, కూతురు జీవితం ఎట్లా ఉంటుంది చెప్పనా? ఇప్పుడు ఏమి నేర్చుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా కల్చర్ నడుస్తుంది. ఒకప్పుడు ఏమన్నా నేర్చుకునేవారు, అన్నం ఎలా వండాలి, కూర ఎలా వండాలి, అన్నీ ఎలా. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, యూట్యూబ్ చెల్లి, గూగుల్ తల్లి ఉంది మనకి. హౌ టు గుడ్ కర్రీ అని కొడితే వచ్చేస్తుంది అక్కడ. హౌ టు గుడ్ ఫ్రై అంటే వచ్చేది. ఏదో బట్లర్ ఇంగ్లీష్ ఏదో కూడా వచ్చేది అక్కడ. రాదు. ఏదోలా మనం అంటే ఇప్పుడు అందులో చూసిన తర్వాత ఆ యూట్యూబ్లో ఆవిడ ఎవరు ఉంటుంది మనకు తెలియని ఆవిడ. దాన్ని ఎలా వండాలని కానీ ముందు ఆకు వేయండి, ఆకుల తర్వాత పప్పులు వేయండి, పప్పుల తర్వాత ఏదో వేసిందంటే అర్థం కాని పేరు చెప్తే ఏదో వేసేద్ది ఈవిడ. మొత్తం మీద ఏదో కర్రీ ఉండదు. ఆ కర్రీ పేరు ఏంటంటే యూట్యూబ్ కర్రీ, గూగుల్ కర్రీ, ఏదోలా వండేస్తారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు ఎంత ధైర్యంగా పోతున్నా, ఏ పనులు నేర్చుకోరు. నేను ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒకప్పుడు అమ్మతో పాటు 5:30కు లేచేవారట. ఇప్పుడు 5:30 లేచి అమ్మలు లేరులేండి. 5:30కు లేచి చక్కగా ఏదో ఒక పని చక్కబెట్టేవారట. ఇప్పుడు ఆడపిల్లలు ఎన్నింటికి లేస్తున్నారు చెప్పనా? ఎన్ని గంటలకి? 7 కాదు, అంత లేదు, 8:30, 9కి. 8:30, 9కి లేచి ఏమన్నా వాళ్ళ అమ్మకి సాయం చేస్తారా? ఏం సాయం చేయరు. ఏమంటారు చెప్పనా? అమ్మే బెడ్ కాఫీ అంటారు. అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ కంగారుగా, మరి ఇప్పుడు ఐఏఎస్ అవుతుంది కదా, కంగారుగా వెంటనే వేడివేడి కాఫీ తెచ్చి ఇలా ఇస్తుంది. అలా ఇస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ స్టైల్గా ఒక తిట్టుకుంటుంది అనమాట. అది ముద్దు తిట్టు అంటారు. అది తిట్టి అని చెప్పినా ఎవడు చేసుకుంటాడు అంటారు. అదో గారాబం తిట్టు. అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్ తల్లి. చెప్పండి, ఈవిడో హీరోయిన్. ఆ పాసిపోలు వేసుకుని పొల్లు గడకుండా తాగేస్తుంది. అలా తాగేసిన తర్వాత అదో స్టైల్ తెలుసా?
పొల్లు కడుక్కోకుండా బెడ్ కాఫీ అని తాగడం స్టైల్ తెలుసా? అందుకే చాలామందికి సిగరెట్లు కాల్సినట్టు అయిపోతున్నాయి పొల్లు. మీరు చూడండి కావాలంటే, నీటి కడుక్కుని తాగండి. చాలామంది స్టైల్ అనుకుంటున్నారు. పళ్ళు సరైన వాటర్ తాగకపోయినా, సరైన బ్రష్ చేయకుండా ఏది పడితే అది తాగితే గారపళ్ళు అయిపోతాయి. చేసుకున్నాడు భరాయించాల తర్వాత. ఇకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ స్టైల్గా తాగేస్తారో తాగేసిన తర్వాత అలాగే ఏదో కాగితానం చేసి అలా వచ్చేసి ఆ తర్వాత రెడీ అయిపోయి నేను కాలేజీకి వెళ్తున్నానంట. ఏదో చిన్న క్యారేజ్ ఏదో కొప్పు పెడుతుంది వాళ్ళ అమ్మ, ఏదో కర్రీ చేసి. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30కి సీరియస్గా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఆ బాక్స్ అలా పడేసి, ఎవరైనా వండుతారు అలా కర్రీ అంటారు. ఇవిడికి రాదు, ఎంతకైనా వండుతాం. ఎవరైనా వండుతారు అలాగా? మరి ఏం చేసావు? సగం తిని సగం తెచ్చేసాను అంటుంది. సరేలే ఎవడు చేసుకుంటాడో అనుకుంటుంది. మొత్తం మీద లైఫ్ అలా గడిచిపోద్ది. ఒక రోజు పెళ్ళి అయిపోద్ది. పోస్ట్ మారింది. ఇప్పుడు వరకు కూతురివి, ఇప్పుడు కోడలు. ఇప్పుడు ఉదయాన్నే ఎన్ని గంటల లేకాలి చెప్పండి? కూతురుగా ఉన్నప్పుడు 8:30, 9 AM నువ్వు లేచినా నేను ఎవరేమనరు. ఎందుకంటే ఆడపిల్ల అంటే అందరికీ ముద్దు కనుక ఇంట్లో నువ్వెంత గారాభంగా అల్లరి చిల్లర పనులు చేసినా ఎవరు ఏమనరు, ముద్దుగానే తిట్టుకుంటారు. ఈ ముద్దు అత్తింటికి వెళితే ఉంటుందా? ముద్దు అనరు. వసే ముద్దు ఇంకా లెగలేదే అని అడగరు. అప్పుడు నువ్వు అలా లేటుగా లేచి అత్తయ్య బెడ్ కాఫీ అంటే ఏమంటుంది? ప్రాక్టికల్గా ఊహించుకోండి. అత్తయ్య బెడ్ కాఫీ అంటే ఏమంటుంది? ఏడేడి కాఫీ తెచ్చి చెప్పండి నెత్తి మీద పెట్టి, మొద్దు మొహం దానా ఎలా పెంచింది మీ అమ్మ అని అడుగుతారు. అనరా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అందరికన్నా లేటుగా లేవడం కాదు, ఇక్కడ అందరికన్నా ముందు నువ్వే లేవాలి. నువ్వు అందరికన్నా లేటుగా అక్కడ లేస్తే ఇక్కడ అందరికన్నా ముందు నువ్వు లేవాలి. అందరికీ నువ్వే వండాలి. నువ్వు పళ్ళు కడిగినా కడగకపోయినా వారు పళ్ళు తోమేసరికి నువ్వు టిఫిన్ రెడీ చేయాలి. నువ్వు టిఫిన్ చేసే టైంకి వాళ్ళు లంచ్కి రెడీ అయిపోతారు. ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు లంచ్ చేసి మరలా వారు పనులన్నీ చేసుకునే టైంకి నువ్వు 3 గంటలకు మధ్యాహ్నం భోజనం తింటావు. ఆ మధ్యాహ్నం భోజనం అయ్యే సమయానికి వారు మరలా స్నాక్స్ తినడానికి ఇంటికి వచ్చేస్తుంటారు. నీ బొడ్డోడు ఎవడైతే ఉన్నాడో ఆ చిన్నోడు ఆడు స్కూల్ నుంచి ఆడు బ్యాగ్ పక్క వేలేసుకుంటూ వచ్చేస్తుంటాడు అమ్మే అని. మీ ఆయన వచ్చేస్తాడు సీరియస్గా అలసిపోయి. మొత్తం మీద అలా ఎలా వచ్చేసరికి నువ్వు సరిగ్గా తినని టైంలో వారికి వచ్చేసరికి స్నాక్స్ వండి, సాయంత్రం భోజనం వండి అమ్మయ్య అనుకునేసరికి ఈ సర్కిల్ రొటీన్ అవుతూనే ఉంటుంది. మధ్యలో మాట మీరేమనుకోనంటే చెప్పనా, ఈ ప్రయాస ఎప్పుడైనా మారుతుందా? పలానా రోజు నుంచి ఉండవండి అని ఏమన్నా ఉందా? లేదు. మధ్యలో మాట మరొకటి చెప్పనా, వదిలేస్తే హిమాలయాలకు పోదామనే బ్యాచ్ చాలామంది ఉంటారు. ఉండరు చెప్పండి? ఖచ్చితంగా. కానీ వదలలేరు. ఎందుకు చెప్పనా, సమాజం ఏమంటుందో, భర్త ఇవన్నీ అడ్డొస్తాయి ట్రెడిషనల్గా. భర్త, మరో మాట చెప్పనా, కానీ నా పిల్లలు ప్రయాసపడతారు. రొటీన్ సైకిల్లో ప్రయాసపడతారు. మెకానికల్ లైఫ్కి మనం లొంగిపోతాం. చూడండి, ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఇంత గొడ్డి సాకరీ చేస్తున్నావు, టయానికి తినడం లేదు. ఒకప్పుడు బంగారు బొమ్మలా ఉండేదానివి, ఇక్కడికి టైంకి వచ్చి తినక డ్రోములాగా అయిపోయావు. ఒకప్పుడు తీగలాగా అచ్చం చక్కని కొందనప్పు బొమ్మలా కనబడేదాన్ని, ఎక్కడ ఆకారమే మారిపోయింది. ఏదో రంగేది, ఆ స్కిన్ టోనేది, ఆ వాయిస్లో ఆ చక్కటి తీదనమేది. ఎలవయ అంటాం మనం ఎన్ని అడిగితే ఖచ్చితంగా అంటాం. ఇవన్నీ ఏమైపోయినాయి? సంసార శతరంగంలో చెప్పండి కరిగిపోయాయి. అప్పుడప్పుడు మనం వెళ్ళి ఇంత ప్రయాస నీకు అవసరమా అని అడిగితే ఒక సగటు భారతీయ స్త్రీ అనే మాట ఏంటి చెప్పనా, గుండెల్లో తన బాధంతా అలా నొక్కి అవసరమే అంటుంది. ఎందుకు అవసరం అని అడిగితే తన దగ్గర 2 ఆన్సర్లు ఉంటాయి. ఆ ఆన్సర్లు ఏంటి చెప్పనా, 1 భర్త, 2 పిల్లలు. వీళ్ళిద్దరిని నా 2 కళ్ళులా చూసుకుని ఎంత కష్టమైనా నేను అనుభవించేస్తాను. ప్రశ్న, ఏదైతే దీవెనగా ఉండాలన్నాడో ఆ దీవెన కాస్త అవ్వమ్మకి మెడకి ఎలా చుట్టుకుంటుందో చూడండి. పర్థం లేని ప్రయాస వచ్చిందంటే. ఒకప్పుడు నేను అడుగుతున్నాను, అవ్వమ్మకి ప్రయాస ఉందా? మొదటి అధ్యాయంలో లేదు. ఆ ప్రయాస ఎందుకు వచ్చింది?
బాధ్యత మరిచింది. ఎప్పుడైతే బాధ్యత మరిచిందో ప్రయాస వచ్చింది. ఈ ప్రయాస నుంచి బయటికి రా అంటే రానంటది. ఎందుకంటే ఇంటర్నల్గా రెండు లింక్ అయి ఉన్నాయి. ఒకటి భర్త, భార్య. ఈ రెండు విడిచి రా అంటే రాలేదు. ఎందుకు అంటే రాకుండా ఉండడానికి మొట్టమొదటిగా పిల్లలు ఉన్నారట. ఈ ప్రయాసలోనే వేదన పడి పిల్లలకి అంటది. అక్కడ రెండవ పదం వేదన పడి పిల్లలకి అంటది. నేను అడుగుతున్నాను, ప్రయాసలో మరలా బంపర్ ఆఫర్ ఏంటి? వేదన. ఈ వేదనలో కాస్తంత సంతోషం ఏంటి? పిల్లలు. వేదన పడి పిల్లలను అడుగుతున్నాను, పిల్లల కండం అంత ఈజీయా? మెడికల్ టెర్మినాలజీలో, వైద్య పరిభాషలో మాట్లాడే భాష ఏంటి చెప్పనా? ఒక ఎమ్మికి ఇరిగితేనే మనకు టాపులు వేసిపోతాయి. ఇలా బైక్ మీద వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా బైక్ మీద పడండి, వంకర టెంకరగా తోలి కళ్ళు తిరుగుతాయి. మన దేహానికి ఉన్న గుణం ఏంటి చెప్పిన? కింద పడిన వెంటనే మన బీపీ లెవెల్స్ చెప్పండి పడిపోతాయి, వెంటనే కళ్ళు తిరుగుతాయి. ఏదైనా ఇరిగింది అనుకోండి, కొంచెంసేపు కోమలో పోతాం. ఒక ఎముక ఇరిగితేనే ఇలా ఉంటే 205 ఎముకలు ఒకేసారి ఇరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ఒక సగటు స్త్రీ పడితే కానీ బిడ్డకి జన్మను ఇవ్వలేదట. అంత వేదన, అంత వేదన పడితే కానీ రాదట. ఇంత వేదన అవ్వమ్మకి ఎందుకు వచ్చింది? ఇంత కష్టం తన జీవితంలోకి ఎందుకు వచ్చింది? అవ్వమ్మకే కాదు, అవ్వమ్మకు పుట్టిన ఈ బిడ్డలందరికీ ఈరోజు వరకు ఎందుకు కొనసాగుతుంది? ఎందుకు కొనసాగుతుంది? మీకు ప్రశ్న రావచ్చు. అవ్వమ్మ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ బాధ మాకు కొనసాగితే ఈ బాధ తప్పే అవకాశం మాకు లేదా అంటే ఉంది. అది క్రొత్త నిబంధన పౌలు తన ప్రియ కుమారుడు తిమోతికి చెబుతాడు. తర్వాత చూద్దాం. ఈ బాధ ఎందుకింత బాధ వచ్చిందంటే ఆ బాధ ఒకే ఒక్కటి. ఆ బాధల్లో బాధ్యత మరిచింది వేదన. అడుగుతున్నాను, పిల్లల్ని కంటున్నప్పుడు వేదన. ఎంత వేదన? చచ్చి బతికేంత వేదన. ఎందరో తల్లులు మీరు చూడండి, కంటూ చచ్చిపోలేదండి. ఎందరో తల్లులు చూడండి, కంటూనే కనిని బిడ్డను చూడకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదండి. గర్భిణీలైన అనేక మంది సహోదరుని మనల్ని చచ్చిపోలేదా? చచ్చిపోయారు. మరో మాట ఏంటి చెప్పనా? ఇంత చావుని ఎదుర్కొనే బిడ్డను కంటున్నావే, ఆ బిడ్డలను కంటున్నప్పుడు వేదన. మరలా ఆ బిడ్డలు ఎదుగుతున్నప్పుడు వేదన. ఆ బిడ్డలు ఎదిగి సరిగ్గా స్థిరపడకపోతే వేదన. ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత మాట వినకపోతే వేదన. ఆ బిడ్డలు ఏదో ఒక ముప్పు తెస్తే గుండెల్లో వేదన. కనినప్పటి నుంచి పెరిగేంత వరకు, పెరిగిన దగ్గర నుంచి స్థిరపడకపోతే, స్థిరపడిన దగ్గర నుంచి మాట వినకపోతే తిరగబడి ఏదో ఒక కుంపట తెస్తే కన్నందుకు బిడ్డల వలన ఏమైపోవాలి చెప్పండి? వేదన. మరో మాట చెప్పనా? ప్రపంచంలో పిల్లలకి లోకుగా దొరికేది ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు. వీడు బాగా తినేసి వాళ్ళ అమ్మని అంటాడు, నోరు మీ అంటాడు. ఎవరిని? ఈ నోరు మీ అని అంటాడని ఇంత ఎలా పెంచిందో చెప్పండి. వాళ్ళమ్మ మీద తిరగబడతాడు, ప్లేట్ గిరేస్తాడు, చొక్కా గిరేస్తాడు. ఎంత పొగరు. అప్పుడప్పుడు అంటది, కొంతమంది పిల్లలు చేసిన బాధకరమైన పనుల వలన వాళ్ళ తల్లి అంటది, నేను కనకపోతే బాగుండ్రా అంటది. కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన. వాడి పెరిగి మాట వినకపోతే తల్లులను కొట్టే కొడుకులను చూసి ఆ తల్లికి వేదన. చెప్పండి, కొడుకులు తన్నుతున్నారు, గుద్దుతున్నారు, ఎక్కువ మాట్లాడితే వృద్ధాశ్రమానికి కూడా జాయిన్ చేసేస్తున్నారు. అక్కడ వరకు ఎందుకండి? మేము వృద్ధాశ్రమానికి ఏం జాయిన్ చేయమనకండి. పెళ్ళైన కోడలు, పెళ్ళైన కొడుకు, వీళ్ళిద్దరూ కలిసి వృద్ధులైన వారికి లంకంత కొంపగట్టుకుని అమ్మకి నాన్నకి మంచం ఎక్కడ వేస్తారు చెప్పిన? ఆ యాప్ సెట్ కింద వేస్తారు. లంకంత ఇల్లులు కట్టుకుని బిడ్డలు ఎదిగిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులకి మంచాలు ఎక్కడ వేస్తారు? బాత్రూముల పక్కన, సన్న సైడ్లు కింద, వెనకాల, పక్కన ఏదో చిన్న డేరా కప్పి. నేను అడుగుతున్నాను, ఇలా చేస్తారనే కన్నారా? ఇవన్నీ ఈ కుటుంబంలోకి ఎందుకు వచ్చాయి? బైబిల్ చెప్పింది, దేవుడనే ఒక వ్యక్తిత్వం మన జీవితాల్లో లేకపోతే కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, వారికి మనకి మిగిలేది వేదన అన్నాడు. అవ్వమ్మ జీవితంలో మొట్టమొదటి కొడుకు, వాడు మాటన్న కొడుకా చెప్పండి? వాడు మర్డరర్. వాడు మొట్టమొదటి కొడుకుని అడుగుతున్నాడు, మాటన్న కొడుకు కాదు. మొట్టమొదటి కొడుకు సొంత తమ్ముడిని చంపేశాడు. ఏమి సాధించింది చెప్పండి? అవ్వమ్మ జీవితంలో మిగిలింది ఏంటంటే, ఒక బైబిల్ మనకి పరిచయం చేస్తున్నప్పుడు మొట్టమొదటి విషయాన్ని పరిచయం చేస్తుంది. ఇదిగో
వేదన వేదన, పిల్లల వలన వేదన. మూడవ మాట ముగిస్తాను ఇక. వాంఛ అన్నాడు. ఏంటది? వాంఛ. వాంఛ అంటే కోరిక కాదు. వాంఛకి మూలార్థం ఏంటంటే భర్తను అలా గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటుందట. మీరు కావాలంటే మూల భాషకెళ్ళంటే హిబ్రూ శబ్దంలోనికి కంట్రోల్ చేయాలనుకున్నా, అంటే నన్ను దాటి ఎక్కడికి వెళ్ళిపోకూడదు. దీన్నే వాంఛ అన్నారు. భర్తని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అంటే నన్ను దాటి ఎక్కడికి ఎలా, అంతా ఆయన నాకే సొంతం. ఆయన ఆలోచన అయినా ఊపిరైనా ఏదైనా ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందట ఎవరని చెప్పండి? భర్తని ఎంత పిచ్చిగా నా అండర్లో ఉండాలనుకుంటుందట. అందుకే మధ్య కరోనా టైంలో జోకులు వచ్చాయి. జోక్ ఏంటి చెప్పనా? ఓ దగ్గర రాకు అన్నాడట అలా ఆయన. వై అని అడిగిందట. వై కాదు, నై అంటున్నాగా రాకు అన్నాడట. అది ఎందుకు అని అడుగుతున్నాను. నాకు పాజిటివ్ వచ్చింది, దగ్గర రాక అన్నాడట. నిజమే అందట. నిజంగానే వచ్చింది. అయితే నేను ఎక్కడ ఉండి ఒక మాట్లాడితే నాకు ఆన్సర్ చేయండి. అడుగు, నువ్వు బాగుండవే, నాకు కావాలి, లోపల ఉండు, దగ్గర రాక అన్నాడట. బాగానే ఉంటాను కానీ ఒక మాటకి సమాధానం చెప్పండి అందట. ఏంటి అని అడిగితే ఆవిడ అందట, ఆఫీసులో అందరికి వచ్చిందా మీకే వచ్చిందా అని అడిగిందట. అలా ఆలోచించి అందరికి రాలేదు కానీ నాకు ఆ సుజాతకు వచ్చింది అన్నాడట. అప్పుడు ఈవిడ అందట, ఎవరికి? సుజాతకి. అప్పుడు అందట, ఆఫీసులో అంతమంది ఉండగా మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది? దగ్గరికి కూర్చుని తుమ్ముకుంటున్నారా అని అడిగిందట. చూసారా? కరోనా వచ్చిందని బాధ లేదు, చెప్పండి, ఇంకెవరికి వచ్చిందని అడుగుతుంది. చూసారా? వాంఛలో ఈ పిచ్చ ప్రశ్నలు, తెక్క కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. నేను మరలా చెప్పనా, ప్రేమ పీక్ స్టేజ్కి వెళ్తే వచ్చేది ఏంటి చెప్పనా? అనుమానం. అది వస్తుందట. నిజమే. అతి ప్రేమ ఎక్కువైతే అనుమానాలు తెర మీదకి వస్తాయి. చెప్పెళ్ళు, చెప్పులు వేసుకుని వెళ్ళు, లొకేషన్ పెట్టు, వీడియో కాల్ చేయి, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అవ్వమ్మకు ఉన్నాయట. మొట్టమొదటిసారి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవ్వమ్మ చెబుతుంది, ఇదిగో వాంఛ అన్నట్టు. మరో మాట నేను చెప్పనా, తనని కాదని ఎవరి పేరు తన నోట ఉచ్చరించిన తనకి నచ్చదు. ఎంత బాగా ప్రేమిస్తుందట. నేను ఒక జోక్ చెప్పాను, ఎంతమంది చూశారో మరలా ఒకసారి వినండి, బాగుంటుంది. అప్పుడప్పుడు మాట్లాడితే ఇలా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎవరండి? గృహిణీలు. ఆడపిల్లకి అన్నోళ్ళు ధన్యులండోయ్. ఎందుకో చెప్పినా, వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు కానీ మనవరాలు పుట్టేసిన మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతుంటారు తెలుసా? అమ్మింటికి వెళ్ళిపోతా అంటారు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మీద ఉంటుంది మనసు. కొడుకు ఉండదు. అడిగి పెళ్ళి అయితే సెపరేట్ అంటే. అందుకే ఎవరు ఉండాలి చెప్పనా? కంటే కూతుర్ని కానాలి. కూతురు చూస్తారండి, చచ్చిపోయే వరకు అమ్మ నాన్నలని ఆలోచిస్తారు. ఆడపిల్లగా అన్నందుకు ఏం బాధపడకండి. అయితే ఊరెళ్ళిందట. వినే ఉంటారు, ఒకసారి వినంటే. ఊరెళ్ళి మరి లవ్ ఎక్కువైపోయినప్పుడు అనుమానం కూడా ఉంటుందిగా. ఫోన్ చేసిందట. ఎక్కడున్నారు అని అడిగిందట. ఇంట్లోనే ఉన్నాను అన్నాడట. నిజంగానే ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాను. భోజనం చేశారా? చేశాను. ముందు డైరెక్ట్ అడగరు, మంచిగా ఉన్నట్టు అడుగుతారు. అలా అడిగిన తర్వాత అప్పుడు చెప్తూ, నిజంగా ఇంట్లో ఉన్నారా? నిజంగానే ఇంట్లో ఉన్నా అన్నాడు. అప్పుడు వెంటనే ఒక మాట అడిగితే, వదిలేండి, చచ్చిపోలేండి నా, ఇంకా చూడండి, వచ్చిందే లేడు, మళ్ళీ అవన్నీ మనకెందుకు. నిజంగానే ఇంట్లో ఉన్నారంటే ఇంట్లోనే ఉన్నాడు అంట. అప్పుడు అన్నదట, మీరు ఇంట్లో ఉన్నారు లేదో నాకు డౌట్ అవుతుంది, అలా కిచెన్ రూమ్లోకి వెళ్ళి మిక్సీ ఆన్ చేయండి అందట. అలా లోపలికి వెళ్ళి మిక్సీ ఆన్ చేశాడు. అని సౌండ్ వచ్చింది. ఈవిడికి ధైర్యం వచ్చింది. వెంటనే, జాగ్రత్త అండి, ఎండలో తిరగకండి, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి అన్నదట. అనుమానంలోనే లవ్వు, లవ్లోనే అనుమానం. అందుకే అది మనకు అర్థం చేసుకుని చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే మరలా మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంత్రం వెంటనే ఫోన్ చేసిందట. భోజనం చేశారా అని అడిగిందట. చేశాను. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. నిజంగానే ఇంట్లోనే ఉన్నారా? నిజంగానే ఇంట్లో ఉన్నాను. అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి మిక్సీ ఆన్ చేయండి అందట.
వెంటనే లోపలికి వెళ్ళి మిక్సీ ఆన్ చేయడం గీమని సౌండ్ వచ్చింది. ఆమెకు ధైర్యం వచ్చింది, అమ్మయ్య బయట ఎక్కువ తిరగకండి, అసలే కరెంటు పోతుంది, మళ్ళీ ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి. లోపల ఉదయాన్నే చెప్పజేయకుండా వచ్చేసిందంట అమ్మగారింటికి. కొంచెం అనుమానం కదా, చెప్పరు, ఇన్ఫర్మేషన్ ఎవరు. వచ్చేసిందట. వచ్చేసి ఇలా లోపలికి వెళుతూ ఆటో దిగి ఇలా వెళ్తుండగానే కుర్రాడు ఆడుకుంటూ వస్తుందంటే ఎదురుగా, రే నానేడ్రా అని అడిగిందట. నాన్న ఇప్పుడే మిక్సీ తీసుకుని అలా బయటికి వెళ్ళాడు. ఏం అర్థమైంది మీకు? నాన్న ఇప్పుడే మిక్సీ అంటే నువ్వు ఎంతసేపు మిక్సీ ఆన్ చేయమంటున్నావు తప్ప, నువ్వు ఎంతసేపు మిక్సీలు వాసన మిషన్లే తప్ప నీ భర్త మీద నమ్ముకునేది. అది నీకని తెలియడు, భుజం మీద వేసి తిరుగుతున్నాడు, ఎక్కడ అడిగితే అక్కడ ఆన్ చేస్తాడు ప్లాగ్ వేసి. నీకు ఓ మాట చెప్పనా, వాంఛ భర్తగా ఆయన నీ కంట్రోల్లో ఉండాలన్న ఆ కోరిక నీకు నిండుతనం ఉండాలంటే సూత్రం ఒకే ఒక్కటే, నువ్వెన్ని ఎత్తుగళ్ళు వేసిన ఆడు ఉండమంటే ఉండడు. ఆడు ఉండాలంటే ఒకే ఒక్క సూత్రం ఏంటి చెప్పనా, నువ్వు దేవుళ్ళో బలంగా ఉండాలి. నువ్వు దేవుళ్ళో బలంగా ఉంటే ఆయన ఉంటాడంటే ఉంటాడు కాదు, మెడకు పెట్టి దేవుడే ఉంచుతాడు. ఎగ్జాంపుల్ చెప్పనా, శారమ్మనే ఆ రాజు ఎత్తుకెళ్ళిపోయాడు, ఐగుప్తి రాజు. శారమ్మను ఐగుప్తి రాజు ఎత్తుకెళ్ళిపోతే అబ్రహాం ఇక్కడ టెన్షన్ ఏం అవ్వలేదు, మంచిగా తినేసి పడుకున్నాడు. ఎందుకు ఆయనకు అంత టెన్షన్? ఎవడో పరాయోడు తన భార్యను ఎత్తుకెళ్ళిపోతే అబ్రహాం ఎందుకు టెన్షన్ అవట్లా? టెన్షన్ అవ్వడు. ఎందుకో చెప్పనా, నన్ను కాపాడు వాడు ఒకడున్నాడు గనక నా కుటుంబాన్ని కూడా కాపాడుతాడు, నా భార్య మీద ఏక కూడా వాళ్ళదని నమ్మకం గనకే టెన్షనే లేదు. మీ భర్తలు పిచ్చి నడకలు నడకూడదన్నా, మీ భార్యలు ఏ తలంపులు రాకుండా మీకు కావల కాసిన దేవుడు ఉన్నాడని మీరు నమ్మగలిగితే మీ జీవితాల్లోనికి ఏమీ రాదు. వాంచి ఎక్కువైపోయి ఏదోలా అనుకునే ఇలాంటి ఐడియాలజీ అంతా ఉపయోగిస్తే మీకన్నా తెలివైన వాళ్ళు ఎవరు చెప్పండి? మీ పురుషులు. నువ్వు 2 ఎక్కని చదివితే ఆడు 10 ఎక్కని చదివేసి ఉన్నాడు. నీకు 2 రేళ్ళే తెలుసు, ఆడికి 10 పదులు కూడా తెలుసు. ఆడికి అన్నీ చెప్పుకుంటూ తిరుగుతాడు. అందుకే బైబిల్ చెప్తుంది వాంఛ 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 అన్నాడు. ప్రయాస చెప్పండి, వేదన, వాంఛ. తర్వాత అన్నాడు ఏలిక అన్నాడు, భార్యని ఏళ్తాడట. నిజంగా ఏళ్తాడంటే ఏ పురుషుడైనా ఏళ్తాడు. ఎందుకు చెప్పనా, స్టార్టింగ్లో అంటారట, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే ఎంగేజ్మెంట్ నుంచి మొదలెడతారట, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే. నాకు అనిపిస్తుంది ఈ మధ్య నీకోసమే పుట్టాను అనుకుంటాను, నా లైఫ్ మీనింగ్ నాకు అర్థమైపోయింది అంటాడట. పెళ్ళైన కొన్ని సంవత్సరాలు అంటాడట, నువ్వు లేకపోతే నేను లేదు కదా, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, తేల్చుకో సాయంత్రానికి అంటాడట. అలా అయిపోద్ది లైఫ్. స్టార్టింగ్లో నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు, ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఇంతగా వస్తుంది. ఎంత స్టేజ్కి వస్తుంది చెప్పినా, ఆడెక్కడెక్కడో పిచ్చి పిచ్చి గొడవలన్నీ పెట్టుకుని, ఎక్కడెక్కడో రంకులన్నీ వేసి, ఎక్కడెక్కడో తలవంపులన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చి ఆ టెంపర్ అంతా ఎవరి మీద జీవిస్తాడు చెప్పండి? భార్య. నీ వల్ల జరిగిందంట. ఎవరిని అలా నేనేం చేశాను అంటది. ఎక్కువ మాట్లాడుకు, నువ్వు వచ్చాక ఇలా జరిగిందండి. నేనేం చేశాను, నువ్వు వచ్చాక జరిగింది, ఎక్కువ మాట్లాడు. అప్పుడు అంటది, నేనేం చేశాను, నా తప్పేముంది అనగానే మాటకి మాట సమాధానం చెప్తా. ఇంకేం కావాలి నీకు, తప్పు నోరు మొత్తావా అంటాడు. నోరు ముగిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను, ఏం చేస్తా ఏంటి, పక్కన ఏది ఉందో చూసి నోరు మూయించేస్తాడు. మోంచడా మీరు చూడండి, ఏదో గొడవ, ఆ గొడవ ఇంట్లోకి వచ్చింది, ఆ గొడవ కాస్త ఎముకలు ఇరిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. భర్త ఏం చేస్తాడు చెప్పనా, చెప్పండి, ఆడికి బానిస అనుకుని ఏడతాడట. దేవుడు లేకపోతే జీవితంలో వాడు అడిగే మాట అని చెప్పనా, గొడవ వచ్చినప్పుడల్లా పోతావా 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 చెప్పు, పో అంటాడు. వెళ్తాడు, ఎందుకంటే పోవని తెలిసి అడిగి, పోతావా పో అంటాడు. వెళ్ళిపోతావా వెళ్ళిపో, ఎందుకంటే వెళ్ళలేవు, ఎందుకంటే నీ బాండింగ్ ముడిపడి ఉంది, పిల్లలు నేను. ఆడికి ఎంత లోకం అవుతామంటే చెప్పండి, బానిసలా. ఒకప్పుడు ప్రేమించిన హృదయమే, నువ్వెందుకు చేయవు, అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు, అదే ఆ పని ఎందుకు, ఈ పని ఎందుకు చేయలేదు, ఎందుకు ఆ డిమాండ్ అంతా ఎందుకు వస్తుంది చెప్పిన? సహకారిని సర్వెంట్లా చూస్తున్నాడు చూడండి. సాటి అయిన సహకారిని పార్ట్నర్ కాస్త ఏమైపోయింది, సర్వెంట్. నేను అడుగుతున్నాను, మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయంకి వచ్చేసరికి వీళ్ళ లైఫ్ కకలా వికలం అవుతుంది చూసారా?
ప్రేమ అనురాగాలతో అవ్వమ్మను చూసిన వెంటనే ఒక డ్యూట్, ఒక సోలో సాంగ్ డ్యూట్ కలిపి పాడాడు. ఏమని తెలుసా? నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం, నారీ అన్నాడు. నా నుండి తీయబడిన నారీ. మొట్టమొదటిసారి ఈ కవిత్వం రాసింది ఈ యూనివర్స్లో ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఆదాము. మొట్టమొదటిసారి బ్యూటిఫుల్ సాంగ్ వినిపించింది ఎవరైనా ఉన్నారంటే ఆదాము. ఆ బ్యూటీ అంతా ఫ్యామిలీలో ఏమైంది? మాడి బొగ్గైపోయింది. ఎందుకు అయిపోయింది? బాధ్యత మరిచారు. ఎప్పుడైతే బాధ్యత మరిచారో సంసార జీవితాల్లో కూడా అందము పోతాది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పగెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటారు. చివరికి దేవుడిచ్చినవి కూడా మంచిగా అనుభవించేంత మనశ్శాంతి కూడా లేనంత గుండెల్లో బాధ తెచ్చుకునే రోగాలు కూడా తెచ్చి మీద వేసుకుంటారు. మీరు జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? ప్రయాస వచ్చింది, వేదన వచ్చింది, వాంఛ వచ్చింది. ఒకప్పుడు సాటి అయిన సహకారి ఇప్పుడు బానిస అయిపోయింది. ఒకే ఒక్క బాధ్యత మరితే పరిస్థితి ఇలా ఉంటే మరి మన జీవితాలు చెప్పండి. ఆదాం పరిస్థితి ఏంటో చెప్పనా? ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం పండినట్టు భూమి పండడానికి రెడీగా ఉండేదట. బంగారం పండే భూమి కాస్త గచ్చపదలు మొండ్ల తుప్పలు మొలుస్తున్నాయట. దేవుడిలో ఉన్నప్పుడు రేపేం తినాలన్న బాధ లేదా ఆదాంకి. దేవుడిలో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, అకౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి, నేడు రేపు ఈ నెలకు సరిపోయిన రేషన్ ఎక్కడి నుంచి తేవాలన్నా ఆ లెక్కలే లేవు. ఎవరికి చెప్పండి? ఆదాముకి. ఈరోజు ప్రభుత్వాలు ఏయో ఇచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం. భారీ డైలాగ్ చెప్తున్నాం, రెక్కాడితే కానీ చెప్పండి డొక్కాడదని. ఇది భారీ డైలాగ్ కాదు, నేను చెప్తున్నాను. పతనమైపోయిన మాటల్లో పుట్టుకొచ్చిన ఒక స్లోగన్ ఏంటో తెలుసా? రెక్కాడితే కానీ డొక్కాడదు. ఎందుకు రెక్కాడాలి? ఎందుకు డొక్కలు ఎండుతున్నాయి? ఎందుకు ఒక పురుషుని జీవితం ఇంత కష్టమయమైపోయింది? మీరు అనుకోవచ్చు మేము సాఫ్ట్వేర్లని, మీరు అనుకోవచ్చు మేము రిచెస్ట్ ఉద్యోగాలు. మీరు ఎన్నంటే చేయండి, మీ ఎనర్జీ ఖర్చు అవుతే కానీ, మీ తెలివితేటలు, మీ ఆయుష్ ఖర్చు చేస్తే కానీ గుప్పెడు మెతుకులు మనకు దొరకవు. ఇంత ప్రయాస ఊరిదిలి సాఫ్ట్వేర్ ఉద్యోగం అని ఎక్కడెక్కడో సిలికాన్ సిటీ అని చెప్పుకునే బెంగళూరుకు పోయి సంవత్సరాలు ఉండొస్తున్నారు. అడుగుతున్నాను, కట్టుకున్న ఊరిని, కనిన తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని అన్నీ వదిలేసి దూరానికి పోయింది దేనికని అడిగితే ఆన్సర్ అని చెప్పనా? మధ్యప్రదేశ్ కోసం. ఏంటి చెప్పండి? అది పొట్ట కోసం, గుప్పడి మెతుకుల కొరకు ఈ పొట్ట చేత పెట్టుకుని చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, ఎవడైనా, ఏ ఎంప్లాయ్ అయినా, ఏ కూలోడైనా దేని కొరకు ఈ ప్రయాస అంతా అంటే ఒకటే చెప్పండి, గుప్పడి మెతుకుల కోసం. నేను ఒక మాట అడుగుతున్నాను చూడండి. ఆదాము జీవితంలో ఆదాము ఒక విషయం గుర్తుపెట్టుకో, పండే నేల నీ మీద తిరగబడింది, ప్రయాస నీ జీవితంలోకి వచ్చింది. రేపన్నది ఆలోచించాల్సిన అవసరం లేని నీకు నేడే ఏం తినాలన్న పరుగు నీకు ప్రారంభమైంది. పరిగెడతావు నీ ముఖానికి, నీ దేహానికి చెమట పట్టేలా నువ్వు కష్టపడతావు. నీ దేహం అంతా చెమట పడుతుంది, నీ ముఖానికి చెమట పడుతుంది. ఎందుకంటే నీ ముఖానికి, దేహానికి చెమట కారిస్తే కానీ నీకు ఆహారం దొరకదు. గట్టిగా మాట్లాడుకుంటే మనం ఏం తింటున్నాం చెప్పిన? ఇంకా సీరియస్గా మాట్లాడుకుంటే వజ్రాలు వైడూర్యాలు కాదు మనం తినేది, జీవాన్ని ఇచ్చేది కాదు మనం తినేది. గడ్డి జాతుల్లో ఒక జాతి, వరి జాతి. డైరెక్ట్గా మాట్లాడుకుంటే గడ్డి తిని బతుకుతున్నాం. జీవవృక్షాలు తినే జీవితం చెప్పండి, గడ్డి గింజలు తిని బతికే బతుకు వచ్చేసింది చూడండి. బంగారం లాంటి జీవితం ఎండకి, వానకి, చలికి వణికిపోయి నీడ కోసం దాక్కుండిపోయి సిగ్గుమాలిన బతుకు వచ్చేసింది చూడండి. ఆదాము జర్జాగా తిరిగాడు. ఎండ వచ్చినా, వానాకాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా డోకా లేదు. అసలు ఆయన హెల్త్ స్కేల్ డిస్టర్బెన్సే లేదు. అసలు మెడికల్ చేయించుకోవడానికి, ఆయన ఆయుష్ ముగిసిపోద్దడానికి అసలు ఆధారమే లేదు ఎక్కడ. అలాంటి లైఫ్ ఏమైపోయింది చెప్పనా? గుప్పడి మెతుకుల కొరకు పరిగెడుతున్నాడు. ఎంత పరిగెడతాడంటే దాస్తాడు. ఒక రోజు దాసి తిందామనుకునే టయానికి డాక్టర్ గారు అంటారట, ఏం తినకుండా చచ్చిపోతారంటారట. నిజమేది ప్రాక్టికల్ లైఫ్.
దాస్తాం 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 10, 20, 30, 40 వేల రూపాయల శాలరీ అకౌంట్లో జాగ్రత్తగా దాస్తాం దాసిన తర్వాత అమ్మయ్య అనుకునేసరికి బీపీ, షుగరు, అలసరు తిన్నదరగదు. అప్పుడు డాక్టర్ గారు అంటారట, మరి ఏం తినాలంటే, ఏం తినొద్దండి, జావ తాగండి అని చెప్తారు. నేను చాలాసార్లు చెప్పే మాటే. అంత దాచుకుని తిందామంటే డాక్టర్ గారు అంటారు, మెత్తగా పిసుక్కుని పెరుగనం తినండి, సారుతో తినండి అంటారు. నేను అడుగుతున్న, దాచుకున్న దేనికి చెప్పండి? దాచుకున్న దేనికి? ఏది తిందామని దాచావో దాసింది దాసినట్టే వంటబడుతుంది. చివరికి నువ్వే ఈ మట్టి గర్భంలోనికి దాచబడతావు. బైబిల్ ఏమందో తెలుసా? పరిగెట్టి 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 చివరికి నేను ఎక్కడ వరకు పరిగెడుతున్నానంటే బైబిల్ అంటుంది, మట్టే గనక మట్టి అయిపోతావు అంది. ఆదాము కుటుంబ యజమాని పరుగులాట ఎక్కడ వరకు తెలుసా? ఈ భోగిలన్నీ లాగి భార్య, పిల్లలు, కష్టం, ఈ ఒక్క పొట్టే కాకుండా ఆ పొట్టలన్నీ పోషించడానికి, కుటుంబంలో ఉన్న అవసరాలన్నీ తీర్చడానికి సంపాదిస్తున్నామనే ఒక స్కేలే మనం చూస్తామే తప్ప ఆయుష్ స్కేల్ ఇటు నుంచి దిగిపోతుందని మర్చిపోతాం. పరిగెడతాం. ఈ పరిగెడుతున్న టైంలో తల మెరిచిపోతుంటుంది, ఆరోగ్యం పాడవుతుంటుంది, రకరకాల పరిస్థితులు పలకరిస్తుంటాయి. అమ్మయ్య ముక్కుతూ మూలుగుతూ ముక్కు మూసుకుని ఏదోలా దాస్తాం. చివరికి మనం ఏమైపోతామంటే, ఇంత పరిగెట్టి సాధించింది ఏంటంటే శ్మశాన్. అది మొట్టమొదటి కుటుంబం సాధించింది ఏంటో చెప్పనా? అందంగా బంగారు బొమ్మల్లా బతకాల్సిన కుటుంబం 3వ అధ్యాయంకి వచ్చేసరికి బాధ్యత మర్చిపోతే చెప్పండి, ఒక్కసారి వారి జీవితం అతలాకుతలమైంది. నేను అడుగుతున్నాను, మన జీవితం కూడా అలా అవుతుందంటే బేసిక్గా అవుతుంది. నీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే బాగా, నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఉద్యోగం? ఎవరికి లేని ఉద్యోగం నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దాని వెనకాల ఒకే ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించి నీ భార్య పిల్లలకు ఇప్పుడు మెతుకులు తింటావని ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని నువ్వు బాధ్యతగా దేవునికి స్తుతియాగముగా లేకపోతే, ఉద్యోగం వచ్చింది కానీ ఫస్ట్ తారీఖు వచ్చిన వెంటనే బ్రాందీ బాటిల్ పట్టుకుని ఎవరైతే నీ బ్యాచ్మెంట్ ఉంటారో అని పట్టుకెళ్ళి నీ గోదావరి గొట్ల దగ్గర చెట్ల కింద కూర్చొని పార్టీలు పెట్టుకుంటే ఏమవుతావు? తాగి కిడ్నీలు పోతాయి, తాగి హెల్త్ పోతాయి, తాగి వచ్చే ఏదో ఒక దాన్ని గుద్దుతావు. నీ ఉద్యోగం కాస్త నీ మెడకి ఉరుతాడైపోతుంది. గుర్తెట్టుకో, ఎవడు తెచ్చాడు శాపం అది? నీ ఉద్యోగాన్ని దేవుడిస్తే ఆ ఉద్యోగాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే తాగి చస్తావు. నీకు దేవుడు ఒక ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత సెంటర్లోకి షికారులు చేస్తూ చీకట్లోకి పోయి సిగరెట్లు గుప్పుమని కాలిస్తే ఏమవుతావు? నీ ఆరోగ్యం ఎగిరిపోదు. గుర్తే, ఆరోగ్యం ఒక వరం అయితే, ఉద్యోగం ఒక వరం అయితే, లైఫ్ పార్ట్నర్ ఇచ్చినప్పుడు తను సరిగ్గా ప్రేమించడం రాకపోతే, తనే దూరం అయిపోతే ఒంటరి అయిపోయి బిక్కుని చేస్తావు. గుర్తెట్టుకో, అన్ని దీవెనలే ఎన్ని వాళ్ళు మనకి. ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు, కష్టపడే శక్తినిచ్చాడు, అన్నిటినీ ఇచ్చాడు. ఎన్నిటినిచ్చి దేవుడు మనకు పెట్టినప్పుడు వాటిని కాపాడుకోవడం చేత కాకపోతే శాపం ఈ సైన్యం నుంచి రాదు, శాపం అంగారహ గ్రహం నుంచి రాదు, శాపం సాతాన్ నుంచి రాదు. మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోకపోతే మనమే చెప్పండి, మనం చేసుకున్నది నెత్తి మీదకి తెచ్చుకుంటాం. మనం చేసుకున్నదే, మన లూజ్ క్యారెక్టర్లే మన మెడకి ఉరుతాడైపోతాం. ఏదైనా ఏ సెక్టార్ అయినా, మీరు ఏదైనా దేవుడు ఒక టాలెంటో ఒక బాధ్యతో ఏదో ఒకటి ఇస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే మనం ఏమైపోతాం? అసలు అక్కడ వరకు ఎందుకండి? సంసోను ఉన్నాడు. సంసోడికి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో చెప్పినా ముగించానాక చివరి ఎగ్జాంపుల్, చివరిది ముగించేస్తాను. రేపు త్వరగా ముగించేద్దాం. మాట ఇస్తున్నాను, ఒట్టే చెప్తున్నాను, రేపు త్వరగా వస్తాను. రోజు ఏం అర్థం చేసుకుని, ఎందుకంటే కొంచెం ఉద్యోగం కాదు, పోలీసు ఉద్యోగం, టైం కుదరదు. అటు మీకు విషయం చెప్పిన ఓపెన్గా సిగ్గు లేకుండా, స్నానం కూడా చేయకుండా వచ్చాను. అలా డైరెక్ట్ ఉద్యోగం నుంచి కొంచెమేనంటే సంసోను జీవితం చూడండి. సంసోను జీవితంలో ఆయనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఉంది. ఆ వరం ఏంటి చెప్పిన, అందరు కుర్రాళ్ళు లాంటి కుర్రోడు కాదు, ఆ కుర్రోడికి సెపరేట్ పెహల్వాన్, బలవంతుడు. ఆ బలవంతుడు వెళ్ళి ఢిల్లీలో ఒడిలో పడుకుని, ఎక్కడ ప్లేస్ లేదు, ఢిల్లీలో పడ మీద తలక పెట్టాడు. తలదువ్వింది ఎవరు తెలియదు. ఇలా తలదువ్వ అందట, నువ్వు సీరియస్గానే లవ్ చేస్తున్నావు నన్ను అందట. పయ్యమ్మ అని అడిగాడు. ఎవరు? సంసోను. పయ్యమ్మ కాదు, నువ్వు సీరియస్గా నన్ను లవ్ చేస్తున్నావు. నేను సీరియస్గానే లవ్ చేస్తున్నాను.
అయితే ఒక మాట అడుగుతున్నాను, యంగ్ బాయ్స్ బాగా వినా. సీరియస్గా నువ్వు నన్ను లవ్ చేస్తే లవ్లో ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండవు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. నేనా అన్నాడు. ఎవరు? అయ్యా నువ్వే అందే. నిజంగానే మేము అవును. నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు నువ్వు చెప్పు. ఓ అదా అన్నాడా? అదే తెలియాలంటే ఏంటి చెప్పనా? వగలా. వాడికి భాష ఏంటి? వగలాడు. వగలాడంటే ఏంటని అడగను. వగలాడంటే అదో రకం. పెద్దమ్మలు అడగని చెప్తారు. పెద్దమ్మలు గొడవ అయింది అనుకోండి, ఇంకో పెద్దమ్మలు అవుతున్నారు. పెద్దమ్మలు గొడవ అయింది అనుకోండి, రే ఆమె నోట్లో నూనెట్టుకురా బాబు ఆవిడ పెద్ద చెప్పండి. వగలాడి అంట. వగలాడంటే అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, వారి అని కూడా అడుగుతుంది. వగలాడంటే ఎలాగైనా మాట్లాడుతుంది. వగలాడి తెలియలాకి అర్థం ఏంటి చెప్పిన? వగలాంటి తెలుగు అర్థం. వగలాడు అంతట నీ సీక్రెట్ ఎందులో ఉందని. అందులో ఉంది, అందులో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉందని ఎట్టారులాట. ఎవరు అందులోకి వచ్చారు మొత్తం అందరినీ ఎలా వచ్చాడు అలా పంపించాడు. కొట్టి ఎవరు? సొలు. ఆవిడ మళ్ళీ వచ్చింది. నువ్వు అస్సలు నన్ను ట్రూ లవ్ లేదు నీ దగ్గర అందట. ఎవరు తెలియలే కాదు, వగలాడి వచ్చానదండి. నిజంగా నేను లవ్ చేస్తున్నా అంటే, అయితే నువ్వు లవ్ చేస్తే నువ్వు నన్ను ఏం చేయాలి? నువ్వు సీక్రెట్స్ మీద. అప్పుడు తల ఇసుకుపోయిందట, అడిగేసిందట. బైబిల్లో రాయబడింది, ఇసుకుపోయి సంసోన్ అన్నాడట. నీకు అదేగా కావాలి? నా సీక్రెట్ నా హెయిర్ స్టైల్ ఉందన్నట్టు. ఎవరు? సంసోన్. కటింగ్ చేసింది ఎవరు? టకామని కటింగ్ చేసిందంటే చకా వచ్చారు, కొట్టేశారు, తీసుకెళ్ళిపోయారు, తెరలు కట్టేశారు, కళ్ళు పీకేశారు. అప్పుడు అన్నాడు సంసోన్, దేవా తప్పు చేశాను, తప్పు అయిపోయింది, నువ్వు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకోవడం నాకు ఒక్క అవకాశం ఇవ్వని అందరినీ చంపి తను కూడా చచ్చిపోయి. అడుగుతున్నాను, సంసోను మెడకి ఉరితాడు శాపం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడు ఏ వరాన్నైతే ఇచ్చాడో ఆ వరాన్ని ఉపయోగించుకోకపోతే ఆ వరమే ఏమైంది? సంసోని శాపం. తెలియలే కాదండి, దెయ్యం కాదండి, ఎవరో కాదు, సంసోనే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం రాలేదు కనుకే చెప్పండి శాపగ్రస్తుడైపోయాడు. ఎవరైనా మీరు ఎవరినైనా చూడండి, అది ఇస్కరియోతైనా, సౌలైనా, నువ్వైనా, ఒక గృహిణి అయినా, ఒక ఇంటి ఇల్లాలైనా, ఎవరైనా, ఒక గృహాన్ని నడిపిస్తున్న ఇంటి యజమాని అయినా, స్టూడెంట్ అయినా, నువ్వైనా, స్పీకర్గా ఉన్న నేనైనా, నా బాధ్యత నేను నెరవేర్చకపోయినా, నీ చదువు నువ్వు బాధ్యతగా చదవకపోయినా, నీ ఉద్యోగం నువ్వు బాధ్యతగా చేయకపోయినా, నీ కుటుంబంలో మీరు నమ్మకత్వం లేకపోయినా, ఎక్కడుంటే అక్కడ స్టాండింగ్లో దేవునికి మనం నమ్మకత్వాన్ని చూపించకపోతే ఉన్న జీవితాన్ని కూడా ఏం చేసుకుంటాం? ఉదాహరణ యేసుప్రభు వారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్. ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆయన మాట్లాడుతున్న ఉదాహరణ ఒకే ఒకటి. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 ఇచ్చినవాడు 5 చేసాడు, బలా నమ్మకమైన సేవకుడు. 2 ఇచ్చినవాడు 2 చేసాడు, బలా నమ్మకమైన సేవకుడు. 1 ఇచ్చినవాడు వెళ్ళి మనలాగా దాచేసాడు. బలా అనలేదు, నరిగేయండి అన్నాడు. సూత్రం ఏంటో చెప్పనా? ఇచ్చిన దానిని కాపాడుకుంటే ఇంకా ఇస్తాడు, ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటే ఇంకా కొన్నిటి మీద నమ్మకంగా నిన్ను పెంచుతాడు. ఉన్న వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే ఉన్నవి కూడా తీసి దేవుడు మనల్ని నరికేస్తాడు. ఇది సూత్రం. శాపం ఈ సైన్యం కాదు, శాపం సాతాను కాదు, శాపం అంగారగ్రహం కాదు, శనిగ్రహం కాదు, ఏది కాదు. దేవుడు మనకు కొన్ని ఇస్తాడు, అవి మనం కాపాడుకోవాలి. ఏది ఇచ్చినా ఆయనకు మనం జవాబుదారితనం మాత్రం మర్చిపోవాలి. అందుకే క్రొత్త నిబంధన ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడు చెప్పనా? సమస్త కార్యములలో ఏది మీకు జరిగినానో క్రీస్తు ద్వారా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆయన ద్వారా ఎన్నో మనం పొందుకున్నాం. ఎన్ని పొందుకున్నాం చెప్పనా? ఎన్ని పాపాలు చేసి, ఎన్ని ఘోర కార్యాలు చేసి ఇంకా సజీవుల లెక్కల్లో ఉన్నామంటే మనకి ఇన్నిచ్చిన దేవుడు తన కుమారుని ప్రాణాన్ని కూడా మనకి ఇచ్చేసాడు. ఇంకేమి వాళ్ళు చెప్పాడు? మోకాలేసి అది ఇచ్చేస్తాడు. ఇచ్చిన వాటిని కాపాడుకోకపోతే వెనకాలే ఇచ్చేస్తాడు. ఏడు చెప్పాడు, పనిష్మెంట్లు కావాలో ఉన్నదాన్ని నిలబెట్టుకుని, దేవా ఎక్కడుంటే అక్కడ చాలయ్యా, అన్నిటికన్నా బాగానే ఉన్నావు, ఇంతకు మించి మాకేమొద్దని ఉన్న దాంట్లో నమ్మకంగా బ్రతికితే, నచ్చితే నువ్వు వద్దన్నా ఇస్తాను. ఉన్నదాన్ని కాపాడుకోకపోతే ఉన్నదాని నుంచి పనిష్మెంట్లు కూడా మనం తెచ్చుకుందాం. బాధ్యతగా ఉందాం, దీవెనని అడుగుదాం, దీవెనికి తగినట్టుగా మనం జీవించి బలం పొందాం. మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. రేపు ఎక్కువ మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుదీర్ఘమైన తండ్రి వర్తమానం ఆలస్యమైపోయినా ఎంతో ఆసక్తిని తండ్రి వారి గుండెల్లో రేపారు తండ్రి. నిజంగా మేము నమ్ముతున్నాం తండ్రి, మీ ఆత్మ సహాయం ఇక్కడ ఉంది తండ్రి. మీ సహాయం లేకపోతే ఎవరికి వినే ఆసక్తి లేదు, చెప్పే తండ్రి జ్ఞానము మాకు లేదు. రెక్కల కష్టాన్ని నమ్మారు, ఈ సమయాన్ని తండ్రి మాకు అప్పగించారు తండ్రి. దాన్ని ఒమ్ము చేయకుండా మీకు అప్పగించామని మేము నమ్ముతున్నాం దేవా. మహిమపరచండి. రేపటి దినాన్ని కూడా తండ్రి మొదటి వర్తమానంలోను రెండో వర్తమానంలో మీ తోడు నీడ అనుగ్రహించండి. ఆలస్యమైన కాలం మమ్మల్ని క్షమించండి. ఎందు నిమిత్తం ఆలస్యమైందో మీకు తెలుసు దేవా. రేపటి దినాన మాకు కావాల్సిన పరిస్థితులు తండ్రి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్య కొరకు కష్టపడ్డారో వారందరినీ దీవించి కాపాడండి. అలాగే తండ్రి స్థానిక దైవజనుల్ని, మా ముందు మాట్లాడిన వర్తమానికుల్ని అందరినీ తండ్రి బలపరచండి. మరింత విశ్వాస ఉద్యమంలో నడిపించండి. వచ్చిన క్రైస్తవ బిడ్డలైన ప్రతి ఒక్కరిని తండ్రి, క్రైస్తవ కాకుండా తండ్రి క్రైస్తవేతలైన వారు ఈ మాటలు విన్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మరింత నమ్మకమైన దాసులుగా మీరు కనబరుస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని కూడా క్షమించి తండ్రి, వారికి మాకు సఖ్యత కుదిరిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.